వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనము తమిళనాడు స్టైల్లో మటన్ కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి. మటన్ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ రకంగా మనకి మటన్ గ్రేవీ వస్తుంది. తమిళనాడు స్టైల్లో మనము ప్రిపేర్ చేసుకున్నాము. ఓకే అండి, మటన్ గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నాము. ముందుగా మనము ఒక డిష్ పెట్టుకోవాలి. ఇందులోకి ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ మనము ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఉల్లిపాయలు మనం ఈ విధంగా స్లైసెస్ చేసుకోవాలి. ఒక 2 చిన్న సైజ్ ఉల్లిపాయలు తీసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు మనకి బాగా ఫ్రై చేసుకున్నాము. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. 4 to 5 వేసుకోవచ్చు. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల మనము మసాలా పౌడర్ చేసుకున్నామండి. ముందుగా మనము మసాలా పౌడర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఇక్కడ నేను గసగసాలు తీసుకున్నాను. 1 స్పూన్ గసగసాలు, అదేవిధంగా ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు, కొద్దిగా బాదం పలుకులు, 3 కార్డమం తీసుకోవాలి, యాలకులు, అదేవిధంగా కొద్దిగా జీలకర్ర, ఒక 1/4 టీ స్పూన్, కొబ్బరి పొడి 2 టీ స్పూన్లు, అదేవిధంగా వెల్లుల్లి రెమ్మలు ఒక 4 తీసుకోవాలి. ఇవన్నీ కూడా మనము మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకున్నాము. చూసారు కదా, ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా రెడీ చేసుకున్నాము. ఓకే అండి, ఆనియన్స్ మనకి ఫ్రై అయిపోయి ఇప్పుడు మనము మటన్ వేసేసుకున్నాము. ఇక్కడ నేను మటన్ 1 కేజీ వేసుకున్నాను. 1 కేజీ మటన్. అదేవిధంగా ఇందులో మనము 1 స్పూన్ ధనియాల పౌడర్, అదేవిధంగా 2 స్పూన్లు కారం పొడి, గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్, పసుపు 1/4 టీ స్పూన్, ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టొమాటో వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్నాము. బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకున్నామండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. ఓకే అండి, ఒకసారి మధ్యలో మనము మూత తీసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకున్నాము. మూత పెట్టుకొని ఉడికించుకున్నాము. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు చూద్దాము. వాటర్ మనకి బాగా ఇనికిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో మసాలా పేస్ట్ వేసేసుకున్నాము. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసేసుకున్నామండి. ఇక్కడ నేను మిక్సీ జార్లో వాటర్ పోసి వేస్తున్నాను. 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. సో మనకి గ్రేవీకి కావాల్సిన వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము మూత పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేద్దామండి. సాల్ట్ వేసుకోవాలి కదా, సరిపడా సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకొని బాగా
దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మటన్ ముక్కలు కూడా మనకి ఉడకాలి కాబట్టి మూత పెట్టేసుకుందాము. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాము. ఓకే అండి, మనకి మటన్ కర్రీ రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర చల్లుకొని దించేసుకున్నాము. చాలా బాగా వచ్చిందండి. చూస్తారు కదా, మనకి ఈ విధంగా వస్తుంది గ్రేవీ. తమిళనాడు స్టైల్లో ఈ రకంగా చేసుకోవాలి. సూపర్గా ఉంటుందండి, టేస్టీగా ఉంటుంది కర్రీ. మనకి ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాము. ఓకే అండి, చూసారు కదా తమిళనాడు స్టైల్లో మటన్ గ్రేవీ కర్రీ రెడీగా ఉందండి. చాలా బాగా వచ్చింది, సూపర్గా వచ్చింది. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ఇలా చేసుకోవాలి అనుకుంటే మీరు ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అన్ని రకాల రైస్లోకి, అదేవిధంగా చపాతీ, రోటీ, పూరి, నాన్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. తమిళనాడు స్టైల్లో మటన్ గ్రేవీ కర్రీ మీ కొరకు. ఒకవేళ మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సునీ హోమ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త రకం రెసిపీస్, క్రొత్త ఐడియాతో మీ ముందుకి మంచి మంచి రెసిపీస్ తీసుకొని వస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ అండి ఫర్ ఆల్ యువర్ సపోర్ట్.